అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసినటువంటి ఆ మాటలు మనం 12వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుకున్నాం. మన జీవితాలు కృతజ్ఞతాపూర్వకముగా ఉండాలని, మన జీవితాలు కృతజ్ఞతాపూర్వకముగా కొనసాగాలని, ఇటువంటి వ్యతిరేకమైన లేక దేవుడికి మహిమకు చెందవలసిన మహిమ చెందకుండా మనము ఎన్నిక చేయబడిన వారము, ఏర్పాటు చేయబడిన వారము, మేలు చేసేవారము, కృతజ్ఞతలు కలిగి ఉన్న వారము కాబట్టి మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏది చేసినా నీ పేరు కాదు, నా పేరు కాదు, దేవుడు పేర, ఆయన నామము, ఆయన పేర మీరు చేయాలి. అలా చేయని పక్షములో నీ పేరు ఘనత కొరకు లేక నీ పేరు ప్రతిష్టతల కొరకు ఆ దృక్పథముతో, ఆ హృదయముతో నువ్వు నిండి ఉంటే అది నేరం అవుతుంది, అది పాపం అవుతుంది, అది నేరముగా గుర్తించడం జరుగుతుంది. పౌలు గారు కొరింథీయులకు రాసిన బట్టి 2వ పత్రికలో కూడా ఇదే మాట 10వ అధ్యాయములో, మొదటి కొరింథీ 10వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. 3వ వచనం, మొదటి కొరింథీ 31వ వచనం, 31. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను ఏం చేసినా, సమస్తమును రాయలేదు అక్కడ, ఏం చేసినా సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఒక బర్త్డే ఫంక్షన్ చేసిన, ఒక గృహప్రవేశం చేసిన, అది నీ ఎచ్చు కొరకు నా ఎచ్చు కొరకు చేయకూడదు, కుటుంబం పేరు కొరకు చేయకూడదు, త్రాగుబోతు విందులుగా ఉండకూడదు. అక్కడ దేవుణ్ణి మహిమ పరుస్తున్నట్లుగా సమాజానికి కనిపించాలి. అప్పుడు ఇబ్బంది ఏముండదు, భేదములు రావు, వ్యతిరేకతలు ఉండవు, ఆయన నామము ఘనపరచబడుతుంది. అందుకే ఇందాక ప్రార్థన చేసుకోమని మీకు చెప్పడం జరిగింది. సంఘాన్ని బట్టి కానీ, కుటుంబాన్ని బట్టి కానీ, భర్తను బట్టి కానీ, భార్యను బట్టి కానీ, పిల్లలను బట్టి కానీ, మీకు ఇచ్చిన చేతు వృత్తులను బట్టి కానీ, దేన్ని బట్టి అయినా కానీ దేవునికి మీరు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తి దగ్గర నుండి లేక ఒక మానవుడి దగ్గర నుంచి దేవుడు ఏమి ఆశిస్తున్నాడు, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, ఇది మనం చూసినట్లయితే చక్కటి ఒక మంచి ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో మనం లోకాసు వార్తలు చూస్తాం. అసలు దేవుడు ఆయన ఏం ఆశిస్తున్నాడు, నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఆ ఒక్క మాటను బట్టి మనం దేవుడిని గణపరచవచ్చు. 17వ అధ్యాయము లోకాసు వార్త 16వ వచనం నుండి చదవండి. లోకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనం నుండి చదవండి. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. గొప్ప శబ్దం. ఆ శబ్దం చేయమని అతనికి ఎవరు చెప్పుంటారు చెప్పండి? శబ్దం చేయమని అతనికి ఎవరన్నా చెప్పారా? చెప్పలేదు. ఆ శబ్దం చేయటానికి అతనికి ఏం జరిగింది? కుష్ఠవ్యాధితో ఊరు బయట ఉన్నాడు, నిషేధించబడ్డాడు, తోలివేయబడ్డాడు. అది ఎన్నో సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యక్తి మార్పు చూశాడు. ఆ మార్పును చూసి అతనికి ఎవరు చెప్పలేదు. అతడు గొప్ప శబ్దంతో, అతని స్పందన ఏ విధంగా ఉంది చూడండి, చదవండి.
గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు ఏం చేశాడు? దేవుణ్ణి మహిమపరిచాడు. తిరిగి వచ్చి గొప్ప శబ్దంతో అతడు దేవుడిని మహిమపరచుచు అంటే ఆగలేదు, అక్కడ ఆగలేదు. మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఆయన పాదముల అంటే యొద్ద ఆగలేదు, కృతజ్ఞతాస్తుతులు ఆగలేదు. అందుకే పౌలు గారు కొలస్సీ పత్రికలో వేరే సందర్భం చెబుతాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మీరు విస్తరించాలి అన్నాడు. ఆస్తులలో విస్తరించడం కాదు, పనుల్లో మీరు విస్తరించడం కాదు. ఆ కొలస్సీ పత్రికలో మీరు దాన్ని క్యాచ్ చేయగలిగితే మంచిది. విస్తరించే గురించి మాట్లాడతాడు. కొలస్సీ పత్రికలోనే అది మనం చాలాసార్లు చదువుకున్నాం. అండర్లైన్ చేస్తుంటే కనుక మీకు దొరుకుతుంది. దొరకపోతే ఈ పూటకు వదిలేద్దాం. ఇక్కడ చూడండి, ఆ లోకాసు వార్తల 16వ అధ్యాయంలో ఆ 16వ వచనం మనం చూసినట్లే, వాడు సమరయుడు. సమరయుడు ఎవరు? యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో యేసుక్రీస్తుతో సూటిగా చెప్పింది, యూదుడు అయిన నీవు సమరయునైన నన్ను ఎలా దాహం అడుగుతున్నావు? యూదుడు అయిన నీవు, యూదులు మీరు ప్రత్యేకించబడిన వారు, యూదులు మీరు సున్నతి పొందినవారు, యూదులు ఒక గొప్ప జాతి, మేము సమరయులము, అశ్షూరు దేశానికి బానిసలుగా వెళ్ళిపోయిన వారము, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చాము, మమ్మల్ని మీరు ఒక రకంగా చూస్తారు కదా, ఎలా నీళ్ళు అడుగుతున్నావు అని అడిగింది. ఆ సమరయుడు అతనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఏం చేశాడు? మోయేశారా బైబిల్లో? ఏం చేశాడు? ఆయన పాదముల మీద పడిపోయాడు. అతను పాదముల మీద సాగిలపడ్డాడు. వాడు సమరయుడు. తర్వాత యేసు ప్రభు వారు ఒక ప్రశ్న వేసినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. తర్వాత లైన్లో బైబిల్ మోసారా? అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యారు కదా, అందుకు యేసు 10 మంది బాగుపడ్డారు కదా, ఆ 9 ఎక్కడ? ఆ 9 మంది ఎక్కడున్నారు? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు. చూడండి, ఈ సమరయుడు ఎవరంటే అన్యుడు. అందుకే ప్రత్యేకంగా అక్కడ వీడు సమరయుడు. కృతజ్ఞత చెప్పినోడు సమరయుడు. మిగతా వాడందరూ ఎక్కడ అని యేసు అడుగుతున్నాడు. ఆ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదా అని చెప్పి. ఎక్కడ 90? ఈ ప్రశ్న మీకు ఎలా అనిపిస్తుంది? చూడండి, ఈ ప్రశ్న మీకు ఏమనిపిస్తుంది? రక్షణ పొంది లేక యూదులు కానివారమైనటువంటి మనలను తన వాక్కు ప్రత్యక్షతను అనుగ్రహించి రక్షించి పరిశుద్ధపరిచి ఏర్పరచుకొని ఒక సహవాసముగా మనలను చేర్చి సమకూర్చి మేలుల చేత తృప్తిపరుస్తూ సంరక్షిస్తూ వస్తున్నటువంటి మనలను ఎలా అడుగుతున్నట్లుంది? అక్కడ చూసినట్లయితే కృతజ్ఞత లేని వారిని అడుగుతున్నట్లుగా, దేవుడి చేత మేలు పొంది సంఘము ద్వారా మేలు పొంది కృతజ్ఞత లేని వారిని అడుగుతున్నట్లుగా లేదా ప్రశ్న? ఆ 90 ఎక్కడ? చూసారా, దేవుని యొక్క అంతరంగాన్ని బాధ పెట్టినటువంటి సందర్భం ఇది. దేవుడు చాలా బాధపడి ఉంటాడు. స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు యేసు. అన్యుడా మనోడా ఎవడో మనకు అనవసరం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు,
రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ కృతజ్ఞత చెప్పేవాళ్ళు కనిపించట్లేదు. ఆయన్ని ఆరాధించడానికి నోరు తెరిచేవారు దినదినము తగ్గిపోతున్నటువంటి పరిస్థితి, దేవుడికి దూరమైపోతున్నటువంటి పరిస్థితి, కృతజ్ఞత లేని బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పౌలు గారు కూడా రోమాయిలకు వ్రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన కృతజ్ఞత లేని వారి గురించి మాట్లాడుతున్నాడు. 21వ వచనం చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు. దేవుడు తెలుసా? తెలుసు. బైబిల్ తెలుసా? 2-3 రకాల బైబిళ్ళు ఉన్నాయి. చర్చి తెలుసా? తెలుసు. దేవుడు కార్యాలు తెలుసా? తెలుసు. అక్కడ చూడండి, మీ తలల పైకెత్తండి గుమ్మములారా, మీ తలల పైకెత్తండి. మరియు వారు దేవుని ఎరిగియు. ఎరిగియు అంటే ఆయన కార్యాలు తెలుసు, ఆయన అద్భుతాలు తెలుసు, ఆయన మంచివాడని తెలుసు, ఆయన పరిశుద్ధుడని తెలుసు, ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. దేవుణ్ణి ఎలా చూడాలి? దేవుడిగా చూడాలి. మనిషి ఎలా చూడాలి? మనిషిగా చూడాలి. కానీ వాళ్ళు దేవుణ్ణి చూడలేదు, మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ తమ వాదనల యందు వ్యర్థులైరి. మీరే చెప్పండి, మీ నోటితో ఏమైపోయారు? అందుకే వాదనలు వద్దు, కృతజ్ఞతలు ముద్దు. వాదనలు వ్యర్థం. దేవుడు వాదనలు పెట్టుకునేవాడిని లెక్క చేయడు, వాళ్ళని వ్యర్థుల లిస్టులోకి తీసుకెళ్ళిపోతాడు. అంటే కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి ఆ ప్రజలను ఆయన చూస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. చాలాసార్లు మనకు ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతాం, ఇవ్వడానికి ఇష్టపడం. తీసుకోవడం వాళ్ళకి ముద్దు, ఇవ్వటం చాలా కష్టం. అర్థమవుతుంది మీకు? దేవుడు దానికి వ్యతిరేకంగా బైబిల్లో చెప్తున్నాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడను అన్నాడు. మీరు చేయండి, మీరు పోస్తారు అని చెప్పాడు. 2వ దెస్సలోనికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు దెస్సలోనికి సంఘానికి ఏం చెప్తున్నాడు? 2వ అధ్యాయము 13వ వచనంలో చదవండి. 2వ అధ్యాయము 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనిన గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. బద్దులమై ఉన్నాం, ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. బద్దులు మనం అంటే బాధ్యత కలిగిన వారు మనం. ఎందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు? దానికి ముందు చెప్పాడు. ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో దానికి ముందు చెప్పాడు. అందుకే కాస్త నిద్రపోతున్న వాళ్ళ కోసం మళ్ళీ స్క్రీన్ మీద చదివిద్దాం. ఇప్పుడు చూడండి, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా. అంటే ఎవరు వీళ్ళు? ప్రభు చేత ప్రేరేపింపబడిన వారు, ప్రేమించబడిన వారు. ఆత్మ మిమ్మలను పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనిన. ఇది గొప్ప విషయం. కనుక కాబట్టి ఆ కారణాన మేము అంటే సేవకులమైన మేము, పెద్దలమైన మేము, బాధ్యత కలిగిన మేము, పరిచారకులమైన మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. అది సంగతి. హల్లెలూయా చెప్పండి. అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థం లేదా? సరే, మాట్లాడినందుకు చాలా సంతోషం. అది కారణం. అందుకు మేము బద్దులమై ఉన్నాం, మేము బాధ్యత కలిగి ఉన్నాం, తప్పక మేము చెయ్యాలి. అందుకే ఇందాక మీకు చెప్పాను, మీరు భర్తను బట్టి స్తుతించండి, సంఘాన్ని బట్టి స్తుతించండి, సేవకుని బట్టి స్తుతించండి, మీకు ఇచ్చిన పనులు బట్టి స్తుతించండి. అంటే కృతజ్ఞత లేని వారుగా మీరు ఉండొద్దు. ప్రతి దాన్ని బట్టి
మీరు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించబద్ధులై ఉన్నారు. అంటే అది తప్పక మీరు చేయవలసిందే. దేవునికి స్తోత్రము గానము చేయుట మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది. ఇదే దెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందును 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమందును ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయటం యేసుక్రీస్తునందు మీ విషయములలో. ఎవరి విషయం? మీ విషయం. మన విషయం. దేవుని చిత్తము. ఎవరి విషయం? మీ విషయం. అలా చేయటం దేవుని చిత్తం. చాలామంది ఊరికి దేవుడి చిత్తాన్ని అలా వాడేస్తూ ఉంటారు ఊత పదం లాగా. మీకు ఇష్టమైనట్టు వాడమాకండి. తెలియకపోతే తెలుసుకోండి, నేర్చుకోండి. ప్రతిదానికి ఊత పదంలాగా దేవుడి చిత్తం, నీకు ఏం చేస్తావో చేసేస్తావు, నువ్వేం చేయాలో అది చేసేస్తావు. దేవుడి చిత్తం అని అడ్డం పెట్టుకోకూడదు. అసలు దేవుడి చిత్తం ఏంటి? లేఖనాల ప్రకారం నడుచుకోవటం దేవుడి చిత్తం. దేవుడి చిత్తం ఏంటి? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుడి చిత్తం. తీసుకోం, కానీ అనవసరమైన మనం వాటికి కలిపేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలా చేయటానికి వీలు లేదు. మీ విషయంలో అది దేవుడి చిత్తం. అందుకే కృతజ్ఞత అనేది అర్పణ అని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది చాలా జాగ్రత్తగా కోడిగుడ్డు తీసుకొచ్చేస్తారు. చాలామంది చాలా జాగ్రత్తగా సొరకాయ తెచ్చేస్తారు. చాలామంది చాలా జాగ్రత్తగా వంకాయలు తెచ్చేస్తారు. ఓకే, ఇలాంటివి మీరు తెచ్చి అర్పణ అని మీరు అనుకుంటూ ఉన్నారు కదా, అది పక్కన పెట్టేసేయండి. జిహ్వఫలము అంటే నోటితో పలుకుతావే, నీ నోరు ఓపెన్ చేసి పలుకుతావే, కృతజ్ఞతలు చెల్లిస్తావే, ఇది అర్పణ. నీ వంకాయలు నీ దగ్గర ఉంచుకో. ఇవ్వాలి అంటే మళ్ళీ ఇవ్వకపోతే బాగోదు. ఇవ్వాల్సిందే. అది ఎందుకు ఇవ్వాలంటే మరి మొదటి సొరకాయ మీకు ఇవ్వకపోతే మిగతా 99 సొరకాయలు మీ ఎలా అవుతాయి? కాబట్టి వీటిలో బ్రహ్మాండంగా మనం ఇచ్చేయగలం. వీటిలో మనం సూపర్. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో ఇది మన బాధ్యత. మనం బద్ధులమై ఉన్నామని చెప్తున్నాడు. ఇంకొక వాక్యాన్ని కీర్తనలో చూద్దాం. 116వ కీర్తన 17వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 17వ వచనం. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను. ఇక్కడ మాట పట్టుకోండి. ఏ అర్పణ? కోడిగుడ్డు అర్పణ, ములక్కాయల అర్పణ, సొరకాయ అర్పణ. ఏ అర్పణ ఇక్కడ? ఈ అర్పణ ఇంపార్టెంట్ అనమాట. కంపల్సరీ బద్దులమై ఉన్నాం. మళ్ళీ చదవండి. అక్కడ స్క్రీన్ మీద చూడండి. గుమ్మములారా మీ తలలు పైకి ఎత్తండి. నేను నీకు కృతజ్ఞత అర్పణ. అది బాగా మాట మీరు తీసుకోవాలి, నమ్మాలి. హలో బ్రదర్, నువ్వు చిరిగిపోయిన నోట్ అయిపోయినా పర్వాలేదు, ఇది మాత్రం ఉండాలి. నా దగ్గర ఏముండే ప్రభా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిస్తును ప్రభా అని పాట మనం పాడతాం కదా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిస్తాను? ఏం చెల్లిస్తా? ఏమి లేవు. డోక్రా కట్టేశా, ఈఎంఐ కట్టేశా, ఇంకేం మిగల్లా. ఏముంటాయి నీ దగ్గర? ఏముండవు. అందుకే చూడండి, నేను చక్కగా అన్నాడు అక్కడ అర్పణ గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొక వాక్య భాగం కూడా 50వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 50వ కీర్తన మొదటగా 14వ వచనం చదవండి, తర్వాత 23వ వచనం చదవండి. దేవునికి స్తుతి యాగము చేయము. దేవునికి స్తుతి యాగం. యాగం అంటే ఆగదు. యాగము చేయుడి మహోన్నతునికి నీ మొక్కుబడులు మొక్కుబడి ఎవరికి చెల్లిస్తున్నావు? మహోన్నతునికి నువ్వు చెల్లిస్తున్నావు.
23వ వచనం. స్తుతియాగం అర్పించువాడు స్తుతి యాగము అర్పించువాడు. నన్ను మహిమపరచుచున్నాడు. ఇది కూడా తీసుకోవాలి, మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. స్తుతి యాగము అర్పించువాడు ఎవరిని మహిమపరుస్తున్నాడు? దేవుని మహిమపరుస్తున్నాడు. నేను లోకానికి చూపించేది కృతజ్ఞత, ఇతరులతో పంచుకునేది కృతజ్ఞత, దేవుడికి ఇచ్చేది అర్పణ. అర్పణ అంటే దానికి ముందు కృతజ్ఞతతో కూడినటువంటి అర్పణ అన్నాడు. అందరికీ చెప్పాడు, మీకే కాదు, విశ్వాసులకే కాదు, అందరికీ చెప్పాడు. సేవకులు కూడా చెప్పాడు. సేవకులకి చెప్పాడు, సేవకులు చేయాలి, విశ్వాసులు చేయాలి, సంఘ పెద్దలు చేయాలి, అందరూ చేయాలి. తల్లిదండ్రుల పిల్లలకు కూడా నేర్పాలి, కృతజ్ఞత గురించి నేర్పాలి, ఆరాధన గురించి నేర్పాలి. ఇంకొక వాక్య భాగం 113వ కీర్తన మొదటి వచనం. 113వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా. సేవకులు కూడా చెప్పాడు, ఆయనను యెహోవాను స్తుతించుడి. అందరు కలిసి చదువుదామా? యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. నామము ఇంపార్టెంట్, నామం ఇంపార్టెంట్, ఆయన పేరు. అందుకే ఆయన పేరుతో మీకు చేస్తున్నాం, మాదేవి లేదు. సేవ, పాట పాడుతున్నాం, ఆయన పేరు. ఈ పరిచర్య, ఈ మైకులే ఇలా పెట్టగలుగుతున్నాం, కుర్చీలు వేయగలుగుతున్నాం, ఓడవగలుగుతున్నాం, మాదేముంది? ఆయన కృప. ఆయన పేరట చేయమంటాం. మనుషులను బట్టి మనం చేయలేం, ఎక్కువ కాలం చేయలేం, మధ్యలో ఆగిపోతాం. మాస్టర్ గారు కొన్ని నేను చేస్తున్నాను, ఆయన గురించి నేను చేస్తున్నాను, ఆయన గురించి నేను వస్తానంటే మీరు మధ్యలో త్వరలో ఆగిపోతున్నారని అర్థం. మళ్ళీ చెప్పనా? మనుషుల కోసం చేస్తున్నాం, మనుషులకు ఇస్తున్నాం అంటే మీరు త్వరలో ఇవ్వటం ఆగిపోతున్నారని అర్థం. దేవుడికి చేస్తున్నాను, ఇది దేవుడి పని, దేవుడు పేరట వెళ్తున్నాను, దేవుడి పేరట మాట్లాడుతున్నాను. అర్థమవుతుందా? అది కృతజ్ఞత. అందుకే అన్నాడు, అడుగుతున్నాడు. ఆ మాట భలే పట్టుకుంది. నేను ఒక్కడే వచ్చాడు, ఆడు కూడా అన్యుడు, ఒక్కడే వచ్చాడు. ఎవరాడు? అన్యుడు, సమరయుడు. ఆ తమ్ముండుగురు ఎక్కడా అని అడుగుతున్నాడు. ఆ మాట మీకు ఎలా అనిపిస్తుందో? కృతజ్ఞత లేని వారికి సిగ్గు అనిపించాలి, కృతజ్ఞత దృక్పథం లేని వారు సిగ్గుపడాలి, తల వంచుకోవాలి. ఎక్కడ ఇంతకాలం చేసిన మేళకు మీరు ఏం చేశారు? అది అంబడి. కాబట్టి ప్రభువు తన వాక్యము చేత మనల్ని కృతజ్ఞత మనసులతో నింపి, కృతజ్ఞత భావముతో సమాజంలో, సంఘములో అలా జీవించులాగిన దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు. అందరూ లేచి నిలబడండి. పురుషులు, దేవుని స్తుతించుడి. బ్రదర్స్ లేచి నిలబడండి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో